హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. నిన్నటి తరువాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను. మారీచుడు రామ ప్రాతికూల్యాన్ని పొందిన రావణుణ్ణి చూశాడు. పరుషంగానే మాట్లాడాడు. ఎవడో పాపాత్ముడు నీ వినాశనం కోసం కేవలం నీ ఒక్కడి వినాశనాన్ని కోరి కాదు, పుత్రులతో, రాజ్యంతో, మంత్రులతో, అందరితో కలిపిన నీ వినాశనాన్ని కోరి నిన్నిలా పురిగొల్పాడు. నిన్ని విధంగా ఉత్పాదం అంటే లోకశాస్త్ర విరుద్ధంగా ప్రేరేపించిన, చూస్తూ నిరోధించకుండా వదిలివేసిన మంత్రులున్నారే, వాళ్ళు వదార్హులు, నేను కాదు. రాజు తీక్షణ స్వభావంతోనూ ప్రతికూల లక్షణంతోనూ అవినీతితోనూ రాజ్యపాలన చేయటం అంత శక్యమైన విషయం కాదు. రాజనగానే కర్కశంగా ఉండాలని లేదు. నీ వలన సర్వరాక్షసులు తప్పనిసరిగా మరణించే సమయం వచ్చింది. ఏం చేయగలం? నీవు నా దగ్గరకు రావటం అనే సంఘటన ఉంటే ఇది కేవలం కాకతాళీయం. ఇది నీకు నా కోసం ఏడవలసిన కాలం. నువ్వు నా సైన్యంగా నశించడం తప్పదు. నువ్వు ససైన్యంగా నశించటం తప్పదు. చంపిన తరువాత తొందరలోనే నిన్ను చంపుతాడు. నేను రామునిచే చచ్చినా ఈ కారణం చేత, అంటే నిన్ను కూడా సర్వనాశనం చేసేడు అనే భావన చేత కృతకృత్యుణ్ణవుతాను. ఒక విషయాన్ని గ్రహించు. శ్రీరామ దర్శనం చేతనే నేను చచ్చినట్లు గ్రహించు. మరి నీ విషయానికి వస్తే, ఆత్మానాం చ హతం విధి త్రుత్వా సీతాం సబాంధవం. సీతాపహరణ చేసిన తరువాత సబాంధవంగా చచ్చినట్లు గ్రహించు. ఎందుకంటే నీవు సీతాపహరణ చేస్తే చాలు, నువ్వు లేవు, నేను లేను, లంక లేదు, రాక్షసులు లేరు. పరేతకల్పుడైన గతాయువు అయిన వాడికి స్నేహితుల మాటలెక్కవు. ఇది మారీచ స్థితి. తన్ను చంపేస్తాడు రాముడు అని అనుకున్నప్పుడు ఎప్పుడూ రాముడు చంపకుండా విడిచిపెడుతూనే వచ్చాడు. కానీ ఇప్పుడు భయంతో రామధ్యానం చేస్తూ జీవిస్తున్న సమయంలో రాముడి చేత చావాల్సి వస్తున్నది. అందుకనే నీ రాక కాకతాళీయం జరగవలసినది ఇలా ఉంది అన్నాడు. సరే, బయలుదేరారు. ధీరుడైన రాముణ్ణి ఇంతకు ముందు చూశాను, మళ్ళీ చూస్తాను. స్వస్తితే అస్తు నిశాచర, నీకు శుభం కలగాలి అని మారీచుడంటే రావణుడు సంతోషించాడు. ఇది వీరత్వం అంటే. ఇప్పుడు నాకిష్టమైన మాట మాట్లాడేవు. ఇప్పుడు నువ్వు మారీచుడివి, ఇంతవరకు ఎవడో రాక్షసుడివి అని ప్రశంసించాడు. రథం ఎక్కమన్నాడు. ఇద్దరు రథారోహణం చేశారు. రథం ఆకాశగమనం చేస్తోంది. పట్టణాలు, వనాలు, కొండలు, నదులు, రాష్ట్రాలు, నగరాలు ఇలా చూస్తూ ప్రయాణిస్తున్నారు. గ్రామము, నగరము, పట్నము, ఖరత్వము, పురము, కేటకము, కుశము, శిబిరము, రాజవాసికము అని జనావాసాలు 10 రకాలు. వీటిలో బ్రాహ్మణులు తక్కిన 3 వర్ణాలతో కలిసి ఉంటే దాన్ని గ్రామం అంటారు. కేవలం బ్రాహ్మణులుండే స్థానమైతే దాన్ని అగ్రహారం అంటారు. 29 కుటుంబ భేదాలతో కూడిన నానావిధ శిల్పజనాలతో కలుసుకొనటం, అమ్మటం వంటి వ్యాపార లక్షణం కలిగి అందరికీ సంబంధించిన దేవాలయాలతో కూడి ఉంటే దాన్ని నగరం అంటారు. సముద్ర తీరంలో ఉండి ఇతర ద్వీపాల నుండి వచ్చిన ద్రవ్య సంబంధమైన క్రయ విక్రయ వ్యాపారం అంటే దాన్ని పట్టణం అంటారు. నగర పట్టణ మిశ్ర లక్షణం ఉంటే దాన్ని కరత్వం అంటారు. క్రయ విక్రయ స్థితి ఉండి అన్ని జాతులు ఉండి వారితో పాటు తప్పనిసరిగా నేతకారులుంటే దాన్ని పురం అంటారు. దానిలో కొంత వెసులుబాటు ఉంటే దాన్ని కేటకం అంటారు. పై పద్ధతిలో కాక ఎవరో ఒక జాతి వారే ఉంటే దాన్ని కుసుమం అంటారు. అలాంటి వాటిని చూస్తూ దండకారణ్యానికి వచ్చారు. తరువాత రామాశ్రమాన్ని చూశారు. రథం దిగారు. రావణుడు మారీచుని చేతిని పట్టుకుని కదలీ వృక్ష పరిశోభితమైన ఆశ్రమం ఉందే, అదే రామాశ్రమం. కనుక ఏ పని కోసం వచ్చామో ఆ పని యందు ఉందాం. మారీచుడు మృగమయ్యాడు. రామాశ్రమ ద్వారం దగ్గర విహరించడం మొదలుపెట్టాడు.
ఆ రూపం చాలా అద్భుతంగా ఉంది. మొనులతో కూడిన కొమ్ములు, తెలుపు నలుపు కల ముఖం, రక్త పద్మంలా ఉన్న ముక్కు పుటాలు, ఇంద్రనీలం వంటి చెవులు, కొంచెం కంఠం ఎత్తితే ఇంద్రనీలకాంతులు, మొల్ల పువ్వులా సున్నితంగా, వజ్రంలా కఠోరంగా కనిపిస్తూ తెల్లగా ఉండే పొట్ట, వైడూర్యాలు వెలుగుతో నిండిన గిట్టలు, పైకి ఎత్తబడి హరివిల్లులా కనబడే తోక, ఇలా ఒక్క క్షణకాలంలో ఆ రాక్షసుడు పరమ మనోహరమైన మృగంగా మారి రామాశ్రమపదమైన ఆ ప్రదేశాన్ని తన కాంతులతో వెలిగిస్తున్నాడు. అటువంటి మనోహరము దర్శనీయము అయిన రూపంలో సీతాదేవిని ప్రలోభ పెట్టడం కోసం ఆస్వాదాలపై పచ్చగడ్డిని కొరుకుతున్నట్లు తిరుగుతున్నాడు. రాజీవ కేసరాల వంటి చిత్రమైన పృష్ఠభాగంతో ఆ మహామృగం రామాశ్రమ ప్రదేశంలో సుఖంగా సంచరిస్తోంది. అంతేకాదు, రామాశ్రమమును ఉన్నత స్థితి పొందడానికి యోగ్యమైన పదమును అంటే రామనామాన్ని అభ్యసిస్తూ యథాసుఖంగా మహాయోగి పొందే ఆనందానుభవరూపంగా సంచరిస్తున్నాడు. ఇది మారీచ పరిణామ దశ. ఈ దశకు అర్హుడు కాని సుబాహుడు ఆనాడే చంపబడ్డాడు. సరే, వివరిస్తున్నాడు. ఒకసారి ఆశ్రమానికి దగ్గరగా వస్తున్నాడు. మళ్ళీ దూరంగా పోయి మృగాలతో కలుస్తున్నాడు. విచిత్రంగా పరిభ్రమిస్తున్నాడు. కానీ మనుష్య జ్ఞానం వేరు, మృగ జ్ఞానం వేరు. అందున స్వజాతి జ్ఞానం వేరు. అరణ్యంలో ఆ ఆశ్రమ ప్రాంతంలో మిగిలిన లేడులు తమ జాతి లేడనుకుని దగ్గరగా వస్తున్నాయి. వాసన చూస్తున్నాయి. ఈ వాసన వేరు. ఆ వేరేమిటో వాటికి అర్థమైపోతోంది. తమ జాతిది కాదని తెలియటమే కాదు, ఏ జాతితో తెలుస్తోంది. అందుకని భయపడి 10 దిక్కులా పారిపోతున్నాయి. 10 దిక్కులా అనటంలో ఎంత భయపడ్డాయో తెలుస్తోంది. వాసన చూడటం ఏమిటి? భయంతో ఒక గెంతు ఆకాశంలోకి వేస్తోంది. గెంతి చెంగున ఆకాశంలో ఎగరటం అలవాటున్న రాక్షస భయంతో త్రోటిపాటు చెంది కాలు పట్టు తప్పి నేల మీద పడుతోంది. ఇది ఆ 2 దిక్కులను తక్కిమిది దిన్ను కాకపోతే 4 దిక్కులు అని సరిపెట్టేవారు వాల్మీకి మహర్షి. అయితే అవి అంత త్రోటిపడి చేతికి అందుతున్నా మృగవదయందు ఇష్టమున్నవాడైనా ఇప్పుడు ఆ లేళ్లను చంపటం లేదు, తినటం లేదు. ఎందుకని? తన భావాన్ని ప్రత్యాదన చేసుకునటం కోసం మనస్సుపై ధర్మకంచుకాన్ని కప్పుతున్నాడు మారీచుడు. మనసు ఇంకా తమో గుణంతో ఉంది. అందుకనే భగవంతుని చేతిలో వధరూపమైన అనగా హింసరూపమైన అనుగ్రహం. అలా కాకపోతే భక్తిని యందువలే సాత్విక అనుగ్రహం లభించేది. ఆ సమయంలో పుష్పాపచయం చేయాలని సీతాదేవి చెట్ల దగ్గరకు వచ్చింది. తస్మిన్నేవ తతః కాలే వైదేహి శుభలోచన అన్నారు మహర్షి. లోక కళ్యాణ కారణములైన నేత్రములు గల తల్లి అక్కడ ఉండే కర్ణికార అశోక చూతాది పుష్పాలను కోస్తున్నది. కోస్తూ ఎలా ఉంది? మదిరేక్షణ అయి ఉంది. స్పర్శ చేతనే పుష్పమధువు ఆమె చూపులకు మార్పునిస్తున్నదా? ఆ లేడి చూపుల కంటే ఆమె చూపులు బాగున్నాయి. ఆ లేడి కంటే ఆమె కళ్ళే ప్రలోభ పెట్టేటట్లున్నాయి. ఆ కళ్ళు ఆ ముఖానికి రుచిరత్వాన్ని కల్పిస్తున్నాయి. అట్టి అనర్హ అరణ్యవాసానికి అనర్హ అయిన ఆ పరమాంగన ఆ లేడిని చూసింది. అదృష్టపూర్వం ఆ మృగం. అందుకని విస్మయాన్ని పొందింది. అలా చూస్తూనే భర్తార మవిచక్రంద లక్షణం చాపి సాయుధం ఒక పెద్ద కేక పెట్టి భర్తను పిలిచింది. లక్ష్మణ, నీవు కూడా ఆయుధాలు పుచ్చుకునిరా అంది. ఇద్దరూ వచ్చారు. వస్తూనే మృగాన్ని చూశారు. చూస్తూనే లక్ష్మణుడు అనుమానిస్తూ రామునితో అంటున్నాడు, ఈ మృగం మారీచుడనే రాక్షసుడని నేను అనుకుంటున్నాను. ఈ పాపపు ఉపాధితో వాడు తిరుగుతూ ఎంతో మంది రాజులను చంపాడు. వాళ్ళు ఎలా దొరికారు? వాళ్ళు వేటకు వచ్చేవారు. వీడు చిత్రంగా కనిపించేవాడు.
వాళ్ళు వీడి వెంట పడేవారు. ఎక్కడో వాడు వాళ్ళను చంపుకు తినేవాడు. ఇది మాయావిధుడైన మారీచ రూపమైన మాయామృగమే, లేకుంటే గంధర్వ నగరం లాంటి ఈ మృగం ఎక్కడా? కనుక ఇది మాయే, సంశయం లేదు. ఇలా లక్ష్మణుడు మాట్లాడుతూ ఉంటే ఆవిడ చిరునవ్వు నవ్విందట. రాక్షసుడంటే భయపడాలి కదా? కాదు, ఆ నవ్వు నాకు తెలిసిన భావంలోనిది. పైకి చర్మం చేత ఆకర్షింపబడిన మనస్సు ఉపాధిగత సౌందర్య కష్టాలను దుఃఖాన్ని ఇస్తుంది. అది తెలిసి కొంతమంది అనుభవిస్తారు, తెలియక కొంతమంది అనుభవిస్తారు. తెలియక అనుభవించే వాళ్ళ విషయంలో మోహం ఉంటుంది. విధి సీతారూప మాయామృగాన్ని రావణునికి చూపెట్టాడు. రావణుడు మారీచరూప మాయామృగాన్ని సీతకు చూపెట్టాడు. సీతకు ఇది అది అని తెలుసు. రావణునకు తెలియదు. తెలియక తెలిసినట్లు రావణుడు ప్రవర్తిస్తున్నాడు. తెలిసి ఏమీ తెలియనట్లు సీత ప్రవర్తిస్తున్నది. సీత అంటున్నది, ఈ మృగం చాలా అభిరామంగా ఉంది, నా మనసును హరిస్తోంది. ఇంతవరకు తనకు రాముడే అభిరాముడు, ఇప్పుడు అల్పమృగం అభిరామమైంది. రాముడు దూరమై మృగం దగ్గరవుతున్నది. సరే, ఈ ఆశ్రమ స్థానంలో అనేక మృగాలున్నాయి. శృమరములున్నాయి, చమరములున్నాయి, వృక్షణాలున్నాయి, పృషుతాలున్నాయి, వానరాలున్నాయి, కిన్నెరాలున్నాయి. కానీ ఇలాంటి మృగం లేదు. ఇలా సీత అంటూ ఉంటే అది అరిచింది. ఏమి రూపం, ఏమి కాంతి! అదుగో ఆ కంఠం వినండి, ఎంత బాగుందో! ఇది నా హృదయాన్ని హరిస్తోంది. ఇది ఆశ్చర్యస్థానమైన మృగం. వనవాసం పూర్తయిన తరువాత ఇది మన అంతఃపురానికి అలంకారం అవుతుంది. అతడు, అత్తగారులు అందరూ ఆనందిస్తారు. ఈ మృగం జీవించి దొరికితే మంచిదే, కాకుంటే దీని చర్మమైనా నాకు ఇష్టమే. ఈ చర్మాన్ని శశ్వృత్యం అంటే లాన్, ఇలా ఇంటి దగ్గర లాన్ మీద ఆసనంగా వేసుకుంటాను. క్రూరమైన ఇంతటి స్వేచ్ఛావృత్తి స్త్రీలకు తగదని నాకు తెలుసు. తెలియనిది కైకేయికి, తెలిసినది సీత. కానీ ఈ జంతువు యొక్క చర్మం నాకు విస్మయాన్ని కలిగిస్తోంది అని సీత మాట్లాడుతూ ఉంటే దాని రూపాన్ని చూసి బభూవ రాఘవస్య అభి మనోవిస్మయ మాగతం, రాముడు కూడా ఆశ్చర్యపడ్డాడట. అందుకని లక్ష్మణుని చూసి, లక్ష్మణ, నువ్వు కూడా చూడు, సీతాదేవి యొక్క కోరిక మృగగతమై ఉంది. నిజానికి ఇంత శ్రేష్ఠ రూపం కల మృగం ఇంకెక్కడా దొరకదు. ఇది నందనవనంలోనో చైత్రరథంలోనో ఉండాలి. భూమి మీద దీనికి సమాన మృగం లేదు. ఇటువంటి అరణ్యాల్లో ఇటువంటి మృగాలే ధనాలు. అటువంటి ధనాసారము రాజుల దగ్గర ఉండాలి. ఈ మృగం యొక్క బంగారు చర్మం మీద నాతో కలిసి సీత కూర్చుంటుంది. దీనితో సమానంగా కాదలి ప్రియకి మృగాలు కూడా దీనికి స్పర్శకు పనిచేయువు. త్రివేణి అస్తరము, అవికి, కంబలి కూడా దీనికి స్పర్శ వంటి స్పర్శను కలిగి లేవు. ఆకాశంలో తారామృగం, భూమిలో ఈ మృగం, ఇవి రెండే దివ్యాలు. అంటే రెండూ లేనివే అని శ్రీరామ భావం. కనుక ఇది లేని మృగం అని నాకు తెలుసు. కనుక ఈ ఉపాధితోనే కాదు, అసలు ఉపాధితో కూడా వీడు ఉండరా అని వాడు. అగస్త్యుల వారు వాతాపిని జీర్ణం చేసుకోలేదు. ఇప్పుడు ఈ మృగస్థితి అంతే. కనుక నీవు సీతా సంరక్షణ యందు నియంత్రితుడివై ఉండు. నేనే చంపడమో తీసుకుని రావటమో చేస్తాను. నీవు సమర్థుడైన జటాయువుతో కలిసి జాగ్రత్తగా ఉండు. ఎందుకో తెలుసా? ప్రతిక్షణం సర్వతా ఏవ సంకిత. ప్రతిక్షణము అనుమానింపదగినదే, ప్రతి స్థలము అనుమానింపదగినదే. మెలకువతో ఉండు అని చెప్పి శ్రీరామచంద్రుడు బయలుదేరాడు. చొరకత్తిని ఒడ్డులో దోపాడు. బంగారు పిడికల ఖడ్గాన్ని నడుమును బిగించాడు. వనతమైన అనగా 3 వంపులు గల ధనస్సును గ్రహించాడు. తూణీరాలను వీపుకు బంధించాడు. ఆ మృగం వెనుకే పరిగెత్తాడు. ఈరోజుకి ఇక్కడ తాపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.